రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నా కూడా ప్రజల పక్షాన లేదు అని చెప్పేసి మీ మీద ఉన్న మీ పార్టీ మీద ఉన్న ఆరోపణ. ఎందుకంటే ఎంతసేపు కొట్లాడాలన్నా బీఆర్ఎస్ఏ కొట్లాడుతుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వం ఒత్తాసు పలుకుతుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ప్రధానంగా మీ పార్టీ మీద వస్తున్నటువంటి ఆరోపణ. ఆ ఆరోపణలు చేసేవాళ్ళు కొంచెం హిస్టరీ తెలుసుకోవాలి, లేకపోతే రియాలిటీలోకి వచ్చి చూడాలి. ఆ రోజు కేసీఆర్ కుంభకోణం చేస్తున్నాడు, కేసీఆర్ కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు తిన్నాడు, కేసీఆర్ స్కీముల పేర్ల మీద స్కాములు చేస్తుండు, కేసీఆర్ ప్రజలను మోసం చేస్తుండు అని చెప్పి ఆ రోజు బయట పెట్టిందే బండి సంజయ్ అన్న గారు. ఆ రోజు మా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారు మొత్తము పాదాలకు బల్పం కట్టుకొని మరి ఊర్లల్లో పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరికి తెలియజేసింది బండి సంజయ్ గారు. అంటే మా బీజేపీయే కదా. ఆ రోజు ఉద్యోగస్తులకి 370 ఆర్టికల్ పేర్ల మీద తప్పు జరుగుతుంది, వాళ్ళకి ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి అని చెప్పి బండి సంజయ్ అన్న గారు చేస్తే తనని అరెస్ట్ కూడా చేసిండ్రు. ఏ రోజైనా ప్రజల పక్షాన ఉంది మేమే బీజేపీ. మా బీజేపీ కార్యకర్తలకు పార్టీతో అంటే పార్టీ అధికారంలో ఉందా లేకపోతే ప్రతిపక్షంలో ఉందా అన్న సంబంధం లేదు. బీజేపీ ఎజెండా ఒకటే, ప్రజల సంక్షేమం. మేము ఎప్పుడు అధికారం లేకున్నా సరే అదే కండువా వేసుకుంటాం, అదే జెండా పట్టుకుంటాం, ప్రజల పక్షాన పోరాడతాం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంట కదా. ఎవరు అన్నారన్నమాట? అసలుకి భూస్థాపితమైన పార్టీతోటి మాకేం సంబంధం? ఇయాలో రేపు అసలు ఉంటుందా లేదా వాళ్ళకే గతి లేదు. వాళ్ళతోటి మేము ఎందుకు సంబంధాలు పెట్టుకుంటాం? ఎవరు ఎప్పుడు జైలుకి పోతారో వాళ్ళకే తెలియదు, ఎవరెప్పుడు దేశం దాటి పారిపోతారో వాళ్ళకే తెలియదు. గట్లాంటి వాళ్ళని మేము ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళతో పొత్తు మాకెందుకు? ఓకే, అంటే రాబోయే రోజులలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నాం మేడం? రావాలి, వస్తుంది, డెఫినెట్గా రావాలి. అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక హైదరాబాద్లో అక్కడక్కడ తప్ప మిగతా ఎక్కడ కూడా బీజేపీ పార్టీ అంత మనుగడ లేదు. అంత మనుగడ లేదు అనడం మీరు తప్పు. ఈ రోజు మాకు 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చి? అది బీఆర్ఎస్ సపోర్ట్. బీఆర్ఎస్ సపోర్ట్ ఎందుకు అవుతుందండి? బీఆర్ఎస్ సపోర్ట్ ఎందుకు అవుతుంది? అది బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తేనే కదా మీరు 8 సీట్లు గెలిచిందని. ఎవరన్నారు ఆ మాట? వాళ్ళు సపోర్ట్ ఇస్తే మేము ముఖ్యమంత్రి అయిపోవాలి కదా. మళ్ళీ అట్లా అంటే వాళ్ళు మొత్తం సపోర్ట్ ఇస్తలేరు, వాళ్ళకి అంత సపోర్ట్ లేదా? ఒక్కరి సపోర్టు మాకు అవసరం లేదు. మా బీజేపీకి మా భారతీయ జనతా పార్టీ, మా నరేంద్ర మోదీ గారు చేస్తున్న పనియే మాకు బలము, మా కార్యకర్తలే మా బలము, మా పనితీరే మా బలం, మా ఐడియాలజీయే మా బలం. మాకు ఎవరి బలం మాకు అవసరం.